సమస్యను ముందుగానే పరిష్కరించండి. ఆ తర్వాత తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అనొద్దు. మేయర్లు, చైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నిక. వెరీ గుడ్. తద్వారా 5 ఏళ్ళు వాళ్ళు స్థిరంగా ఉంటారు. మధ్యలో ఈ అసమ్మతులు, అసంతృప్తులు లేదంటే గనక వాళ్ళని తొలగించడానికి ఉద్దేశించినటువంటి ఏవైతే తీర్మానాలు ఈ గోలంతా లేదు. వాళ్ళు డబ్బుల మధ్యలో ఎవరికి ఇచ్చుకోనక్కర్లేదు. నెంబర్ 1 ఇది మంచి పరిణామం. అయితే అధికారాలు లేకుండా వాళ్ళు అక్కడ కూర్చుంటే బొమ్మలుగా మిగిలిపోతారు. కౌన్సిలర్లు ఎక్కువ ఉండి అవతల పార్టీకి మన మేయర్ ఉంటే ప్రయోజనం ఏంటి? అప్పుడు కార్పొరేట్లు అవతల పార్టీ వాళ్ళకి ఎక్కువ ఉండి మన మేయర్ ఉంటే ప్రయోజనం ఏంటి? మనం ఇక్కడ ఒక 3 ఎమ్మెల్యేల ప్లేస్లో ఒక మేయర్ విజయవాడలో, గుంటూరులో 2 ఎమ్మెల్యేల ప్లేస్లో ఒక మేయర్, అట్లాగే మున్సిపాలిటీల్లో దాదాపుగా ఒక ఎమ్మెల్యేతో సమానమైనటువంటి స్థాయిలో ఇప్పుడు చైర్పర్సన్. అంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఇదివరకు దరిద్రం ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు కనీసం రోడ్డు వేసుకోవడానికి డబ్బులు శాంక్షన్ చేసే అధికారం కూడా ఈ చైర్పర్సన్స్కి మేయర్లకు ఉండేది కాదు. ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అధికారం వాళ్ళకు ఉండేది కాదు. తర్వాత ఎప్పుడో 2-3 ఏళ్ల తర్వాత ఒక 2 లక్షలు ఇవ్వచ్చు, 1 లక్ష రూపాయలు తక్షణం ఇవ్వచ్చు లాంటివి పెట్టుకొచ్చారు. అప్పుడు దానివల్ల వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు. ఏమీ చెయ్యలేక చేష్టలుడికి కూర్చోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది. కాబట్టి ఈ దఫా ముందుగానే వాళ్ళకి అధికారాలు కూడా ఏది ఇప్పుడు స్టాండింగ్ కమిటీలు డిసైడ్ చేస్తాయి. స్టాండింగ్ కమిటీలతో సమానమైన అధికారం మేయర్కి ఉండాలి ఆర్థిక అంశాల మీద. అప్పుడే చైర్పర్సన్కి ఉండాలి, మున్సిపల్ చైర్పర్సన్. అప్పుడు ఈ విధానం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదంటే కనుక మనం గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అవుతాం.